నేను సంపాదించిన డబ్బులతో నీ బొమ్మ కొని మా వీధుల వాళ్ళకి స్పాన్సర్ చేద్దాం అనుకున్నాను. ఈ కరోనా దయవల్ల ఏది లేకుండా పోయింది. మానవా, బాగున్నావా? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాయిస్? ఒరే మాదాపూర్ మహేష్, నిన్నేరా? నువ్వు మనిషివా? సారీ గురు, నువ్వు విగ్రహం అనుకుని నీకు దండం పెట్టేస్తున్నాను. కానీ గురు, వేషం మాత్రం అదిరిపోయింది. నేను నీ మొబైల్లో ఉండే వాల్ పేపర్ లా కనిపిస్తే గానీ నమ్మేలా లేవు. నేను నిజంగానే వినాయకుడిరా బాబు. ఊరుకో గురు, నువ్వు మరీ కామెడీలు చేసేస్తున్నావు. రేయ్, నువ్వు 7వ తరగతిలో ఉన్నప్పుడే మీ నాన్న జోబులోంచి 1000 రూపాయలు కొట్టేశావు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఈ విషయం నా గణేశుడి తప్పించి మరి ఇంకెవరికి చెప్పలేదే. మరి అదేరా నేను మొత్తుకుంటుంది. నేను నీ గణేశుడినే. గణేశ గణేశ, నన్ను క్షమించు గణేశ, ఈ అపరాధిని మన్నించు. ఎదవా, నీకు తెలుగు చక్కగా రాదు, మళ్ళీ సంస్కృతం ఒకటి. ఏంటి గణేశ ఈ సంవత్సరం ఎలా చేసావు? నీ బర్త్డేని గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాను. ఏడ్చేర్లే, నీ సెలబ్రేషన్స్ నాకు తెలియవేటి. చందా పేరు చెప్పి దందా చేస్తారు. నా దండిన డబ్బుల్ని ఏదైనా మంచి పని కోసం ఉపయోగిస్తారా అంటే అది లేదు. పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లల్ని చూడడానికి వెళ్ళినట్టు పొలోమను 10 మంది వెళ్తారు. అందులో ఒకటికి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలసిగా తీసుకొని 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మనగాడు వస్తాడా, అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరం ఆడి నా మొహానికి ముసుగేసి వ్యాన్ ఎక్కిస్తారు. ఆ వ్యాన్ డ్రైవర్ గాడు నేను ఉన్నానని కూడా చూడకుండా ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేస్తా గతకల్లో గడ్డి గుబి మన తెచ్చేసి నా కాల్లో చెయ్యి ఎరగొట్టేస్తాడు. ఈ విషయం చందాలు ఇచ్చిన చిన్నోళ్ళకి తెలిస్తే మళ్ళీ ఇరిగిపోయిన బొమ్మ పెట్టకూడదని ఏ బొమ్మ రాసి కవర్ చేసేస్తాడు. సరేలే, జరిగిందేదో జరిగింది, నా భక్తులే కదా, కూల్ బ్రో అని చిల్లయ్యే లోపు నన్ను పందిర్లో పెట్టి ముసుగు తీసి నాకన్నా పొడుగుండే సౌండ్ బాక్సులు 2 నా చెవులు పక్కన పెట్టి డీజే గణేష్ బ్రో అని చెప్పి నా పాటలను కోని చేస్తారు. సరేలే, పిల్లలు కదా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు, కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే 5 రూపాయలు పెడతాక సరేలే సాయంత్రం అనిపిస్తారులే అని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే అప్పుడు మొదలవుతాదిరా నా నిమజ్జనం వ్యాన్ ముందు 90 వేసి నాగిని డాన్స్ చేస్తారు. అంటే నాకు అర్థం కాదు, 9 రోజులు వాళ్ళతో కలిసి ఉన్నానని నన్ను కూడా వాళ్ళ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తారా ఏంటి? అబ్బా 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 అబ్బా, మునిగినంత వరకు మనశ్శాంతి ఉండదురా బాబు నాకు. అంటే ఆ మాత్రం హడావిడి లేకపోతే నీ గొప్పతనం 10 మందికి ఆ తెలుసు స్వామి. ఇవన్నీ నీకు గొప్పలాగా ఉన్నాయారా? ఇప్పుడు 100-200 అడుగులు నా విగ్రహాన్ని తయారు చేస్తారు. నేను స్టడీగా నిల్చుంటున్నాను కాబట్టి నాతో సెల్ఫీలు దిగుతున్నారు. అదే నేను రింగ్ రోడ్ లో నడిచాను